అంగీకరించడం లేదు, సరికాని ఆలోచనను తాను అంగీకరించడం లేదు, వద్దు ఇవి రిలీజ్ చెయ్యొద్దు, అదే అయిపోతుంది. అర్థం కానప్పుడు జ్ఞానాలు లేనప్పుడు కొట్టుకుపోతాం. అర్థమైనప్పుడు దాన్ని గుర్తిస్తాం. ఏదైనా సరే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఏదైతే నీకు తెలుసో దాన్ని బట్టే నువ్వు అవతల వ్యక్తిని చూస్తావు, అవతల దృశ్యాన్ని చూస్తావు. ఇక్కడ నీ జ్ఞానం మారినప్పుడు ఓహో ఇదా అని చూస్తావు. అందుకని అందరి కళ్ళు ఒకటే, మనస్సు ఒకటే, బుర్ర ఒకటే, కానీ నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన ఏదుందో ఆ దృష్టిని బట్టి మనం చూస్తాం. అదే జ్ఞానవంతమైన ఆలోచన వచ్చినప్పుడు జ్ఞానవంతంగా ఆలోచిస్తాం. ఈ తేడా ఉంది. అర్థం కానప్పుడు జ్ఞానాలు లేనప్పుడు కొట్టుకుపోతాం. అర్థం అయినప్పుడు దానిని గుర్తిస్తాం. ఏదైనా సరే ముఖ్యంగా విషయ జ్ఞానం ఉండాలి. ఒక విషయం గురించి జ్ఞానం ఉండాలి, లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రెండో ముఖ్యం. అది లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఆలోచనలతోటి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక విషయం గురించి నాకు జ్ఞానం లేదనుకోండి, నేను మౌనంగా ఉండాలి. దాని గురించి నాకు ఆలోచన వస్తుందన్నప్పుడే తెలియని ఆలోచన నాకెందుకు వస్తుంది, వద్దు ఈ ఆలోచన నేను కట్ చేయాలి. అప్పుడు మౌనంగా అయిపోతాం, మౌనంగా ఉంటాం. ఒకవేళ మౌనంగా ఉండి నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడు ఒకవేళ ఆలోచన నీకు వచ్చినా అర్థం కాకపోయినా అది లోపల మెల్ట్ అయిపోతుంది. ఆలోచన ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? నీ ఆలోచనని నువ్వు నీ నోటి శబ్దం ద్వారా బయటకు వచ్చినప్పుడు, లేదా ఆ పని నువ్వు చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నీకు వచ్చిన ఆలోచన సరైందో సరికాందో తెలియదు. నాకు తెలియనప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నావు అనుకో, సరికాని ఆలోచన వచ్చినా అది మెల్ట్ అయిపోతుంది. అది బెస్ట్ కదా, మౌనం ఉండటం బెస్ట్ కదా. గబగబా నోరుంది కదా అని, గబగబా బుర్ర ఉంది కదా అని మాట్లాడేటివైనా దానివల్ల ఎవరు నష్టపోయేది? మనమే. నా నోటిలోని మాట నుదుటి మీద రాత. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు చెడ్డదైతే అంత. సామెతలు ఎన్నో ఉన్నాయి, కానీ ధ్యానం చేసినా కానీ అర్థమైంది అవరు. అది తేడా అప్పటికి ఇప్పటికీ.